ఆ దేవుణ్ణి మనం ఎలా కలుసుకుంటాం? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. నేను మీకు ముందే చెప్పాను, నేనే ప్రశ్నలు వేస్తాను, నేనే జవాబులు చెప్తాను. నా జవాబుల్లో దోషం ఉంటే మీరు తర్వాత నన్ను పట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ దేవుణ్ణి ఎలా కలుసుకోవాలి? నీతి న్యాయాలు, మంచితనం, ప్రేమ, పవిత్రత, శక్తియుక్తుల విషయంలో అంత అత్యున్నతుడైనటువంటి, అతీతుడైనటువంటి, అందనివాడైనటువంటి, అల్లంత దూరాన ఉండే ఆ దేవుణ్ణి నేనెలా కలుసుకోగలను? నాకు ఒక దేశ ప్రధాన్ని కలుసుకోవడానికి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టమే. ఒక ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టమే. ఒక కలెక్టర్ గారిని కలుసుకోవడానికి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టమే. ఇంకా చెప్పాలంటే మన క్రిస్టియన్ స్పీకర్స్ని కలుసుకోవాలంటే చాలామంది సెక్రటరీని దాటుకొని వెళ్ళాలి, చాలా కష్టమే. అలాంటిది మనందరినీ సృష్టించినటువంటి ఆ భగవంతుణ్ణి నేను ఎలా కలుసుకోవాలి? నాకెవరిస్తారు అపాయింట్మెంట్? చాలామంది సెక్రటరీలు వచ్చారు మన దేశంలో, నేను తీసుకెళ్తా ఆ దేవుడి దగ్గరికని. సెక్రటరీల హవా ఎప్పటి నుంచో నడుస్తుంది. వాళ్ళని గురువులు అన్నారు. గురువు గారు ఏమన్నారంటే, అయ్యా నీకంత జ్ఞానం లేదు, నేను నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివా, కాబట్టి నేను పరిచయం చేస్తాను నీకు దేవుణ్ణి అన్నాడు గురువుగారు వచ్చి. అలా గురు పరంపర ఆరంభమై పరిడ వెళ్ళి ఈ రోజుకి గురువులు బాబాలుగా కూడా పరిణమించారు మన దేశంలో. కానీ దేవుడు పరిచయం అయ్యాడా? ప్రశ్నే. ఏ గురువు పరిచయం చేశాడో పేరు చెప్పగలరా? ప్రశ్నే. కబీర్ దాస్ అన్నాడు, మేరా సామ్నే గురు కడి హై, గోవింద్ భీ కడి హై, కిస్కా పామే పెహలా చూ. నా ముందు గురువు గారు నించున్నారు, గోవిందుడు కూడా నించున్నాడు. సంస్కృతంలో గోవిందుడు అంటే దేవుడు. వీళ్ళిద్దరి పాదాల్లో ఎవరి పాదాలు ముందు పట్టుకోవాలి అని అడిగాడు ఆయన. నేను గురువుగారి పాదాలే ముందు పట్టుకుంటాను, ఎందుకంటే భగవంతుడిని నాకు గురువుగారే పరిచయం చేశారు అన్నాడు కబీర్ దాస్. కానీ కబీర్ దాస్కి ఒక ప్రశ్న, భగవంతుణ్ణి ఒక మనిషి పరిచయం చేయగలడా? అలాంటి దేవుణ్ణి, అనంతుడైన వాణ్ణి, అన్నింటిలో ఉత్తముణ్ణి, అన్నింటిలో సర్వోన్నతుణ్ణి, ఉత్కృష్టమైనటువంటి వాణ్ణి ఒక మామూలు మనిషి, పరిమితమైన మనిషి పరిచయం చేయగలడా?